వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ సాయి 45 డేస్ మ్యాథ్స్ ఛాలెంజ్లో ఈరోజు డే 13. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెసిమల్స్ని ఎలాగ యాడ్ చేయాలి, ఎలాగ సబ్ట్రాక్షన్ చేయాలో చూద్దాం. అంతకుముందు డెసిమల్ ఒక డెఫినేషన్ ఏంటి, డెసిమల్ ఎన్ని టైప్స్ అనేది చూడండి. ఏ డెసిమల్ is a number that has a decimal point which separate the whole number from the fractional part. డెసిమల్ అనేది కూడా ఏంటి, వన్ టైప్ ఆఫ్ నంబర్. ఈ నంబర్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది, హోల్ పార్ట్ ఉంటుంది. చూడండి, ఇది డెసిమల్ పాయింట్, ఇది డెసిమల్ పాయింట్, ఇది హోల్ నంబర్స్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఇది డెసిమల్ పాయింట్, ఇది హోల్ నంబర్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఈ ప్లేస్లు చూడండి, ఇది వన్స్ అవుతుంది, 3 అనేది ఏది అవుతుంది, వన్స్ ప్లేస్ అవుతుంది. 9 అనేది టెన్స్, TNTHS, టెన్స్ అవుతుంది, 10 కాదు టెన్స్ అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 + 9/10 = 3.9 అవుతుంది. ఇవి ఎగ్జాంపుల్స్. టైప్స్ చూడండి. టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే పర్టికులర్గా ఒక నెంబర్ అనేది ఆ ఒక పాయింట్స్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, అంటే సెర్టైన్ పాయింట్స్ ఉంటాయి, అంటే ఎండింగ్ విత్ పాయింట్ అని తెలిసిపోతుంది. నాన్ టెర్మినేటింగ్, రికరింగ్ అన్న రిపీటింగ్ అన్న ఒకటే. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ అంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ తర్వాత నెంబర్ అనేది ఆగకుండా సేమ్ నెంబర్ వస్తుంది. థర్డ్ టైప్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ నెంబర్. పర్టికులర్గా పాయింట్ తర్వాత నెంబర్ అనేది ఫినైట్ ఉన్నాయి, ఇన్ఫినైట్ నెంబర్స్ వస్తుంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ ప్రైమ్ నెంబర్స్, అండర్ రూట్ అండ్ 3.1432. డెసిమల్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు హోల్ నెంబర్స్ ప్లస్ డెసిమల్ నెంబర్ చెక్ చేద్దాం. రెగ్యులర్ ఎడిషన్ ఎలా చేస్తాం, 3 + 9, 9 + 3 అంటే 12, 13 + 2 15, 16 + 4 20. ఒక నంబర్ ముందు జీరోస్కి వాల్యూ ఉండదు. 3.9, 3 అనేది హోల్ పార్ట్, 9 అనేది ఫ్రాక్షనల్ పార్ట్. హోల్ నెంబర్ ముందు జీరోస్ ఎన్ని ఉన్నా నో వాల్యూ, ఫ్రాక్షనల్ పార్ట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా నో వాల్యూ. ఫ్రాక్షనల్ పార్ట్ ముందుకు నెంబర్స్కి ఎన్ని జీరోస్ ఉన్నా వాల్యూ ఉంటుంది, నంబర్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా వాల్యూ ఉంటుంది. ఒక నెంబర్ చూడండి, హోల్ నెంబర్ ప్లస్ డెసిమల్ నెంబర్ని చెక్ చేద్దాం. 9 + 3.72, 9 + 3.72లో హోల్ నెంబర్స్ ఏదో ఐడెంటిఫై చేయండి. 9, 3 అనేది హోల్ పార్ట్ అవుతుంది, 72 అనేది ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. హోల్ నెంబర్ కిందన హోల్ నెంబర్ రాయాలి. దీన్ని ఎలా రాయాలి, 9 పాయింట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్, 2 జీరోస్ రాయండి. ప్లస్ కాబట్టి ప్లస్ సింబల్. 3.72, 3 అనేది 9 కింద రాస్తారు, 0.72. రెగ్యులర్ ఎడిషన్ చేస్తారు. 0 + 2 2, 0 + 7 7, పాయింట్ రాసుకుంటారు. 9 + 3 అంటే 12. ఆన్సర్ ఎంత వచ్చింది, 12.72 వచ్చింది. ఇంక ఎగ్జాంపుల్ చూద్దాం. 18 + 3.77 ఎలా రాయాలి, 18 ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 2 కాబట్టి 0.20. 3 అనేది ఇది ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో కాబట్టి 3 అనేది 8 కింద రాయాలి, 3.77. రెగ్యులర్ ఎడిషన్ చేస్తారు. 0 + 7 7, 0 + 7 7, 8 + 3 ఎంత 11 అవుతుంది, 1 మీద 1. ఆన్సర్ ఎంత, 21.77 వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ మీరు చేయండి. 3 + 9.28. లైక్ డెసిమల్ ఎడిషన్. లైక్ డెసిమల్ ఎడిషన్ అంటే నంబర్ తర్వాత ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో చెప్పేదే లైక్ డెసిమల్ ఎడిషన్. సేమ్ ఉంటే లైక్, డిఫరెంట్ ఉంటే అన్లైక్. చూడండి, ఎక్కడైతే 2.35 + 1.24 + 3.42. హోల్ నెంబర్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ అన్నిటికీ, దాన్ని లైక్ అంటారు. ఒకసారి ఎడిషన్ చేద్దాం చూడండి. ఇందులో హోల్ నెంబర్స్ ఏంటి, 2 1 3, ఫ్రాక్షనల్ పార్ట్ 35 24 41, అవన్నీ ఒకే ప్లేస్లో రాయాలి. 2.35, 1.24, 3.41. ఈ మధ్యలో అన్నిటికీ ఏంటి రిలేషన్, ప్లస్ రాస్తాం. 5 + 4
9. 9 plus 1, 10. 10 కాబట్టి 0, 1 carry. 3 plus 1, 4. 4 plus 2, 6. 6 plus 4, 10. 0, 1 carry. 3 plus 1, 4. 4 plus 2, 6. 6 plus 1, 7. ఆన్సర్ ఎంత వచ్చింది? 7.00 వచ్చింది. ఇది హోల్ నంబర్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. నంబర్ తర్వాత జీరోస్కి వాల్యూ ఉండదు. ఫైనల్ ఆన్సర్ ఏది వచ్చింది? 7 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ నెంబర్ ట్రై చేద్దాం. 6.72, 1.18 ఎడిషన్ చేయండి. 8 plus 2, 10. 0 మీద 2, 1. 7 plus 1, 8. 8 plus 1, 9. 6 plus 1, 7. ఆన్సర్ ఎంత వచ్చింది? 7.90. నంబర్ తర్వాత జీరోస్కి వాల్యూ ఉండవు. ఫ్రాక్షనల్ పార్ట్ తర్వాత నంబర్స్ తర్వాత ఉన్న జీరోస్కి కూడా వాల్యూ ఉండదు. ఇది ఫ్రాక్షనల్ పార్ట్, దాని తర్వాత జీరోస్కి వాల్యూ ఉండదు. ఆన్సర్ అయితే అవుతుంది 7.9 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ సమ్ని మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. చూడండి, అన్లైక్ డెసిమల్ ఎడిషన్స్. అన్లైక్ డెసిమల్ ఎడిషన్ అంటే అర్థమైతే పాయింట్ తర్వాత డెసిమల్ ప్లేసెస్ అని డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1. ఇక్కడ 2, ఇక్కడ 1. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అన్లైక్ డెసిమల్ ఎడిషన్స్ అంటారు. ఇవి ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇందులో హైయెస్ట్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి? 2. 3.75. ఇక్కడ 1 నెంబర్ ఉంది. నంబర్ తర్వాత ఏట్ లేకపోతే 0 రాసుకోవచ్చు. దీని ఎలా రాయొచ్చు? 2.50, 3.75. 1.2 ఎలా రాయొచ్చు? 1.20. నార్మల్ ఎడిషన్ చేయండి. 5 తో ఏ నెంబర్ని ఎడిషన్ చేసినా అదే నెంబర్ వస్తుంది. 0 plus 5, 5. 5 plus 0, 5. 7 plus 2 ఎంత? 7 plus 2, 9. 9 plus 5, 14. 4 మీద 1 పాయింట్. 1 plus 3, 4. 4 plus 2, 6. 6 plus 1, 7. ఆన్సర్ ఎంత వచ్చింది? 7.45 వచ్చింది. ఇందులో హైయెస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3. అంటే 4.2 ఎలా రాయొచ్చు? 4.2 1 నెంబర్, ఇంకెన్ని రావాలి? 2 రావాలి. 2 zeros రాస్తాం. ఇది 1.35. హైయెస్ట్ వాల్యూ 3 కాబట్టి ఇంకో 0 రాస్తాం. 2.678 యాడ్ చేయండి. 8. 7 plus 5 ఎంత? 12. 2 మీద 1. 6 plus 2, 8. 8 plus 3, 11. 11 plus 1, 12. 2 మీద 1 పాయింట్. 4 plus 1, 5. 5 plus 1, 6. 6 plus 2, 8. ఆన్సర్ అయితే వచ్చింది 8.228 వచ్చింది. ఈ సమ్ని మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఎడిషన్లో ఫైనల్ మోడల్ ఇదే. అంటే హోల్ నెంబర్ ప్లస్ అన్లైక్ డెసిమల్స్ని ఎలా యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ 6 అనేది సింగిల్ నెంబర్ ఇచ్చాను. 2.5, 1.75 ఇచ్చాను. దీనికి ఎలా యాడ్ చేయాలంటే ఇందులో హైయెస్ట్ డెసిమల్స్ ఏడుకునే చూడండి 2 అండ్ 6ని ఎలా రాయాలి? 6.20 రాయాలి. 2.50. 1.75 ఎలా రాయాలి? 1.75 రాసుకోండి, ఎందుకంటే ఇది హైయెస్ట్ డెసిమల్స్ కాబట్టి. యాడ్ చేయండి. 5 plus 0తో ఏ నెంబర్ని యాడ్ చేసినా మైనస్ చేసిన అదే నెంబర్ వస్తుంది. 0తో 5 యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది? 5. 7 plus 5 ఎంత? 12 అవుతుంది. 2 మీద 1. 6 plus 1, 7. 7 plus 2, 9. 9 plus 1, 10. ఆన్సర్ అయితే వచ్చింది 10.25 వచ్చింది. ఈ నెంబర్ చూడండి, హైయెస్ట్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి? 3. 10 పాయింట్ ఎన్ని జీరోస్ రాయాలి? 3 zeros. 3.4 ఎలా రాయాలి? 3 అనేది 1's ప్లేస్ కింద రాసుకోవాలి. 3.400. 2.678. 0తో ఏ నెంబర్ యాడ్ చేసిన అదే నెంబర్ వస్తుంది. 6 plus 4, 10. 0 మీద 1 పాయింట్. 3 plus 2, 5. 5 plus 1, 6. 1. ఆన్సర్ ఎంత వచ్చింది? 16.078 వచ్చింది. ఈ సమ్ని ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. చూడండి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలంటే నార్మల్ చూడండి. 9 minus 2 వాల్యూ ఎంత? 9లో 2 చేస్తే 7. రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? ప్లస్. ఆ ప్లస్ 7 వస్తుంది. ఇదే 5 minus 8 ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 8 minus 5 ఎంత? 3. -3 వస్తుంది. ఇప్పుడు ఒక హోల్ నెంబర్ రాసుకున్నాం. 3 minus 0.72. ఇక్కడ 3
జీరో అనేది ఏది అవుతుంది, ఓల్ నెంబర్స్ అవుతుంది. 7.2 అనేది ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. 3 పాయింట్ ఎన్ని నెంబర్స్ రాయాలి, 2 డెసిమల్ కాబట్టి 2 zeros, 0.72. ఏం చేయాలి, మైనస్ లాస్ట్ వన్స్ ప్లేస్కి వచ్చింది. ఇక్కడ 0 2 తీయలే, 0 17 బోరోయింగ్, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 10, ఇక్కడ క్యాన్సిల్ 9, ఇక్కడ 10. 10 - 2 ఎంత, 8. 9 - 7 2. 2 - 0 2. ఆన్సర్ ఎంత అవుతుంది, 2.28 అయ్యింది. ఇంకో నెంబర్ చూద్దాం. 9 - 7.32. 9.00. 7.32. 9 క్యాన్సిల్ అవుతుంది, 8 10 క్యాన్సిల్ 9, ఇక్కడ 10 అవుతుంది. 10 - 2 8. 9 - 3 6. 8 - 7 1. ఆన్సర్ ఎంత వచ్చింది, 1.68. ఈ నెంబర్ ట్రై చేయండి. 8 - 3.32. లైక్ డెసిమల్ సబ్ట్రాక్షన్ చూడండి. ఈ నెంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్, రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మైనస్ చేయొచ్చు. 5.67 - 2.34. 7 4 చేస్తే ఎంత, 7 - 4 3. 6 - 3 3. 5 - 2 3. ఆన్సర్ ఎంత వచ్చింది, 3.33 వచ్చింది. ఈ నెంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్, ఇది సింబల్ ఏతుంది, దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయండి. 3.25 2.15. 5 + 5 10 0 మీద 1. 2 + 1 3. 3 + 1 4. 3 + 2 5. 5.40 వచ్చింది. పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ ఉంది. ఆన్సర్ ఎంత వచ్చినట్టు, 5.4 వచ్చినట్టు. ఈ రెండింటికి యాడ్ చేయండి. దీని సింబల్ ఏంటి, మైనస్. ఇప్పుడు ఈ నెంబర్తో ఈ నెంబర్ని మైనస్ చేయండి. 12.50 మైనస్ 5.40. 0 - 0 0. 5 - 4 1. 2లో 5 తీయలేం, బోరోయింగ్ 12. 5 6 7 8 9 10 11 12. ఆన్సర్ ఎంత వస్తుంది, 7. ఫైనల్ ఆన్సర్ 7.10 వచ్చింది. ఇందులో జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఆన్సర్ ఏంటి, 7.1. ఈ సమ్ని ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. అన్లైక్ డెసిమల్ సబ్ట్రాక్షన్ చూడండి. అన్లైక్ అంటే ఏం చెప్పాను, డిఫరెంట్ వాల్యూస్ అని చెప్పాను. ఇంకా చూడండి, ఇక్కడ పాయింట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 1. పాయింటర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2. దీన్ని ఎలా చేయాలంటే హైయెస్ట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 2. 5.7 ఎలా రాయాలంటే 5.70 మైనస్ 2.35. 0లో 5 తీయలేం కాబట్టి 7 బోరో తెచ్చుకుంటాం. 6 10 అవుతుంది. 10 - 5 5. 6 - 3 3. 5 - 2 3. ఆన్సర్ ఎంత వస్తుంది, 3.35. ఇక చూడండి, 1 ముందు ఏ సింబల్ లేకపోతే ప్లస్. ఫస్ట్ ఈ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ సింబల్స్ ఏం చేయాలి, యాడ్ చేసి అదే సింబల్ వేయాలి. 4.35 2.65. 5 + 5 10 మీద 1. 6 + 3 9. 9 + 1 10 0 మీద 1. 4 + 2 6. 6 + 1 8. 8.00 వచ్చింది. రెండింటికి ఏ సింబల్స్ ఉన్నాయి, -8 వచ్చింది. ఇక్కడ ప్లస్ అంటే -8 00 ప్లస్ 1.50 వచ్చింది. రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మైనస్ చేయండి. 0 - 0 0. క్యాన్సిల్ 10. 10 - 5 5. 7 ఉంటుంది. 7 - 1 6. ఆన్సర్ అయితే వచ్చింది 6.50. రెండిట్లో పెద్ద నెంబర్ ఏది, 8. 8కి ఏ సింబల్ ఉంది, మైనస్. ఆన్సర్ అయితే అవుతుంది, మైనస్ అవుతుంది. ఈ సమ్ని ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి.